హాయ్ అండి అందరికీ. మేము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఎస్టర్డే మా చెల్లి వచ్చిందనమాట. సో మేము బిర్యానీ చేసుకున్నాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాము. ముందుగా అయితే ఒక బాండి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకొని మనం బిర్యానీకి కావలసిన దినుసులన్నీ కూడా అందులో వేసుకోవాలి. నేనైతే 1 కిలో రైస్కి సరిపడగా బిర్యానీ దినుసులు తీసుకున్నానండి. సో అందుకనే దానికి సరిపడగానే బిర్యానీ దినుసులు వేసుకున్నాను. నెక్స్ట్ అవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్, నెయ్యి ఉంది కదా, అందులో మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గిపోయేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, చూడండి ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇందులో మనం టమాటాస్ యాడ్ చేసుకుందాము. టమాటాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి. అంటే ఎక్కువ రైస్ కాదు కదా, 1 కిలో రైస్ వరకే చేసాము, ఎక్కువ చేయలేదు. సో అంత స్పైసీగా కూడా మేము చేయట్లేదు. చిన్నపిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ స్పైసీగా కాకుండా నార్మల్గా మీడియం స్పైసీగా కొంచెం చేసుకున్నాం అట్లా. సో టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకోవాలి టమాటాలను కూడా. తర్వాత మనం కొంచెం కర్డ్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. సో అందుకనే మేము పెరిగేసాము. అంటే కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు కదా, సో అందుకనే చెప్పాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత 1 కిలో రైస్కి సరిపడగా వాటర్ పోసుకున్నాను. అంటే మనకు తెలుసు కదా, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా. సో అలా 1 కిలో రైస్కి నేను సరిపడగా వాటర్ తీసుకున్నాను. సో కలిపేసి మూత పెట్టేద్దాము. వాటర్ మరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసేసుకుందాము. రైస్ మొత్తం యాడ్ చేసేసేయాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి మనం కలిపేసుకొని మొత్తం కలిపేసుకొని, కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నేనైతే అవాయిడ్ చేశాను, ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు, నార్మల్గానే చేశాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి బిర్యానీ. ఇంకా సేపు ఉంటే రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు. సో సింపుల్గా చేసుకోవటానికి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవటానికి సరిపోతుంది. వచ్చింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కూడా. ఇంకొకసారి కలిపేసి కాసేపు మూత పెట్టుకుంటే అయిపోతుంది బిర్యానీ, రెడీ అయిపోయినట్లే.